ఎండాకాలంలో, చలికాలంలో అంతా మనం తినిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అగ్నిని శమింపచేసి తెలియకుండానే మన శరీరంలో అనేది కఫ అనేది పేరుకుంటుంది. అంటే శరీరాన్ని ఇప్పుడు ఈ టైంకి వచ్చేటప్పటికి మనకి శరీరంలో ఉన్నటువంటి కఫ పేరుకుంటుంది, అమ్మం కూడా పేరుకుంటుంది. అంటే అమ్మం అంటే మనం తినంగా ఎక్కువ పోషకాలు తినంగా లోపల తెలియకుండా ఒక టాక్సిటీ ఏర్పడి ఉంటుంది అనమాట. దీన్ని శుభ్రం చేసుకోవాలి. అంటే ఎండాకాలం వచ్చేటప్పటికి శరీరాన్ని ప్రక్షాళన చేయాలి, క్లీనింగ్ చేయాలి. లైట్ ఫుడ్స్ తీసుకోవాలి, ఈజీగా అరిగేది తీసుకోవాలి. ఈ టైంలో మన ప్రకృతిలో ఉన్నటువంటి రసము కషాయ రసం ప్రిడామినెంట్. అందుకని లేత చిగుళ్ళు, ఇప్పుడు అన్ని చిగుళ్ళు వస్తూ ఉంటాయి. ఆకుకూరలు ఎక్కువ వస్తాయి వసంత ఋతువు అంతా. మనకి అన్ని రకాలైన ఆకుకూరలు ఇప్పుడంటే ఒక 5-6 రకాలు, పాలకూర, తోటకూర, సోయికూర, ఒక 4 రకాలే. కానీ మనకి 64 ఆకుకూరలు ఉన్నాయి. మర్చిపోయినామని తెలియదు. అంటే జీవ వైద్యం చంపేసాం, మందులేసి వేసి మర్చిపోయాను అనమాట. అంటే మనకి అన్ని రకాలైనటువంటి కషాయ రసం, అంటే మనకి వగర రసం అన్నీ ఉంటుంది అనమాట. దాంతోపాటు సొరకాయ, పొట్లకాయ, కర్బూజా పండు అన్ని నీటి శాతం ఎక్కువ ఉండాలి, నీటిని నింపాలి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తినకూడదు. మనకి ఈ టైంలో మనకి రాగి జావ తాగుతాం, రాగి గట్కా తాగుతాం, సామలతోటి గట్కా చేసుకుంటాం, సామలతో కిచిడి చేసుకుంటాము, పులగం. మనకి శ్రీరామనవమి పండుగలన్నీ కూడా ఏ నేర్పిస్తాయి. ప్రతి పండగకి ఒక్కొక్క ఫుడ్ ఉంటుంది అనమాట. ఒక టైంలో భక్షాలు చేసుకుంటాం, ఒక టైంలో పానకం చేసుకుంటాం, వడపప్పు పెడతాం. అంటే ఈ టైంలో మన శరీరానికి చాలా తేలిగ్గా ఉన్న ఆహారం ఇవ్వాలి. శరీరం మీద లోడ్ పడకూడదు, శరీరం మీద ఎక్కువ ఆహారం అనేది ఎక్కువ బరువు పడకూడదు. కాబట్టి ఇప్పుడు తేలిగ్గా అరిగేవంటే సామలు కానీ, ఊదలు కానీ, కూరలు అంతే. అలా తీసుకుంటే మనకి ఈజీగా అరుగుతాయి. దాంతోపాటు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. సొరకాయ, పొట్లకాయ, బీరకాయ అట్లా తీగల్లో కాసాయి ఎక్కువ. మనకి నీటి శాతం ఎక్కువనే తీసుకోవాలి. ఎక్కువ ఆహారంలో కూడా మనం చేసుకునే ఆహారం కూడా లిక్విడ్గా ఉండాలి, ఎక్కువ ద్రవ శాతం ఉండేటట్టు ఉండాలి. వేపుళ్ళు ఎక్కువ చేసుకుంటే ఖచ్చితంగా, మీరు కూరలు చేసుకున్నారు, వేపుడు కూర తిన్నారు, ఇట్ డీహైడ్రేట్స్ ద బాడీ. ఈ టైంలో చలికాలం వచ్చినప్పుడు మీరు వేపుడు కూర తినచ్చు, వేయించిన కూరలు, వడలు తినచ్చు, లేకపోతే ఏవో తినచ్చు. ఈ టైంలో వడలు తినకూడదు, వేపుడు కూరలు, నూనెతో చేసిన పదార్థాలు తినకూడదు. నూనె ఎక్కువ వేసి ఎక్కువ కిచిడీలాగా, పులగంలాగా, లేకపోతే పప్పుచారులాగా, రసంలాగా అట్లా మనకి ఎక్కువ లిక్విడ్గా చేసుకోవాలి, ద్రవంగా ఉండేటట్టు చేసుకోవాలి వంటలు. ఈవెన్ మిల్లెట్స్తో అయినా కూడా మనకి ఆ విధంగా తింటే ఈజీగా అరుగుతాయి మనకి అన్నమాట. అదేవిధంగా చలవ చేసేటువంటివి జీలకర్ర తీసుకోవాలి, ధనియాలు తీసుకోవాలి, మెంతులు తీసుకోవాలి. అంటే మిగతా అన్ని గరం మసాలా అన్నీ వాడకూడదు. ఈ టైంలో వాడితే మనకి డీహైడ్రేట్ అవుతుంది మళ్ళీ బాడీకి. కాబట్టి మనకి మెంతులు చలవ చేస్తుంది, ధనియాలు చలవ చేస్తాయి, సోంపు చలవ చేస్తుంది, జీలకర్ర మనకి అంటే మన శరీర ఉష్ణోగ్రతని బ్యాలెన్స్ చేస్తాయి. అందుకు జ్వరం వస్తే పాత రోజుల్లో మనకి జీలకర్ర, అల్లం కషాయం తాగేవాళ్ళం, పెంచుద్ది, జీర్ణశక్తిని పెంచుతాయి. కాబట్టి అలాంటి వాటిని మిగతా అన్నిగా బిర్యానీలు తినటం, పలావులు తినటం, చికెన్ 65 తింటాం, లేదా మంచూరియాలు తింటాం చేయకూడదు ఈ టైంలో. అల్లం సొంటి కూడా వేడే అంటారు కదా. సొంటి చాలు, కొంచెం వాడచ్చు. అండ్ సొంటి వాడచ్చు, అల్లం కొంచెం వాడచ్చు. కాకపోతే దాన్ని బ్యాలెన్స్ చేసేదానికి మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి మనము. అదేవిధంగా మనం అన్నట్టు ధనియాల కషాయం తాగొచ్చు, లేకపోతే ధనియాల పొడిని మనం వంటల్లో వాడుకోవచ్చు. మెంతులు కషాయం తాగొచ్చు, లేకపోతే మెంతులతోటి పోపులు వేసుకోవచ్చు. ఆ విధంగా మనం ఈ సీజన్లో కొంచెం ఎండాకాలం మటుకు డిహైడ్రేట్ అవ్వకుండా మన లోపల నుండి గట్ సిస్టాన్ని లూబ్రికేట్ చేసేటట్టు ఉండాలి వాటర్తో. అదేవిధంగా హైడ్రేట్ చేసేటట్టు ఉండాలి మన ఫుడ్స్.